వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నేను తక్కువ రేట్లో 150 గజాలతో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొని వచ్చానండి. ఇది మనకి ఒక కార్నర్ బిట్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే మనకైతే సేలింగ్కి వచ్చిందండి. ఇది ఒకసారి చూసుకుంటే మనకి 80 యాడ్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీంట్లో మనకి ఇంకా కొంచెం ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి సో వీళ్ళు జస్ట్ 80 యాడ్స్ వరకు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే 2 షటర్స్ అయితే ఉంటాయండి. 2 షటర్లు ఉంటాయి. మనకి ఇది కమర్షియల్ బిట్ కాబట్టి, సెమీ కమర్షియల్ కాబట్టి 2 షటర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఒక పోర్షన్ అయితే ఉంటుంది. పెంట్ హౌస్లో చూసుకుంటే 1 రూమ్ అయితే ఉంటుందండి. మంత్లీ రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే 24,000 వరకు వస్తున్నట్టు మాకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది. మరోసారి చెప్తున్నాను, 150 స్క్వేర్ యార్డ్స్, నార్త్ వెస్ట్ కార్నర్, 80 యాడ్స్ కన్స్ట్రక్షన్, గ్రౌండ్ ఫ్లోర్లో 2 షటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది. పెంట్ హౌస్లో వచ్చేసి 1 రూమ్ ఉంటుంది. మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 24,000. ఇది 40-30 ఫీట్కి రోడ్కి ఉంటుంది. ఎందుకంటే ఒక కార్నర్ బీట్ కాబట్టి ఒక పక్క 40 ఫీట్ల రోడ్ ఉంటుంది, మరో పక్క 30 ఫీట్ల రోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరి ప్రైస్ ఇక్కడ ఒక 150 స్క్వేర్ యార్డ్ తీసుకోవాలంటే మన మినిమం 1 CR ఎబోనే నడుస్తుంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, 78 lakhs మాత్రమే చెప్తున్నారండి. ప్రైస్ అనేది 78 lakhs చెప్తున్నారు. ఇది లిటిల్ నెగోషియబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది. దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి అస్థినాపురంలో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అస్థినాపురంలో ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఇల్లు కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇలా మీ యొక్క ఇల్లుని సేల్ చేయాలనుకున్న మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.